నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన. వచ్చే నెలలో విశాఖ వేదికగా జరగనున్న సిఐఏ సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. కూటమి పాలనలో కల్తీ మద్యం తయారీపై పలు ఆరోపణలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని విమర్శ. గాజువాకలో ఏపీ సురక్ష యాప్ను ఆవిష్కరించిన మంత్రి కొల్లి రవీంద్ర, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. మద్యం అమ్మకాల్లో పారదర్శకతకు ఏపీ సురక్ష యాప్ నిదర్శనంగా నిలుస్తుందని వెల్లడి. నగరంలో కొనసాగుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పర్యటన. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని డేటా సెంటర్ ఉపయోగాలు వెల్లడించిన రఘురామ. ప్రజలకు ఉపయోగపడే ఏ ప్రాజెక్టునైనా పారిశ్రామికవేత్తలు తీసుకొని వస్తే వాటిని తానే స్వయంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దుబాయ్లో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడం కోసం ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇంటి ముంగిటే 40 నుంచి 50 రకాల పరీక్షలు నిర్వహిస్తాం. వచ్చే సమాచారం ఆధారంగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో సూచిస్తామని చెప్పారు. దీంతో పాటు యోగాని ప్రమోట్ చేస్తున్నాం. డిసీజ్ ప్రొఫైల్ని సిద్ధం చేస్తాం. వ్యాధుల్ని తగ్గించడంపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నా వేలికి ఓ రింగ్ ఉంది. నేను ఎంతసేపు నిద్రపోయానో ఎంతసేపు నిద్ర పోవాలో తెలియపరుస్తుందన్నారు. నిద్ర చాలకపోతే మరింతసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తుంది. నా హార్ట్ బీట్ వంటివి అన్నీ చెబుతుందని వివరించారు. చికిత్సలో రోగ నిర్ధారణ చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం కొన్ని చోట్ల రోగం ఒకటైతే చికిత్స ఒకటే చేస్తున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దీనికి చెక్ పెడతామన్నారు. ప్రతి కుటుంబం ఏఐ ద్వారా లబ్ధి పొందనుందని చంద్రబాబు తెలిపారు. Growth engines, I told you very clearly, this is where we are moving. Now I am requesting all of you, 14th and 15th in Visakhapatnam Partnership Summit. One thing I want to promote investment, and at the same time I want to request you to come to Visakhapatnam and witness what is happening in India, what we are going to provide in Andhra Pradesh. Ultimately, I request our friend to bring here every person with proposal, at least one proposal. Seeing is belief. Come to Andhra Pradesh. You have seen my track record even earlier. We won't disappoint you. We will service at most efficiently. Once you decide to invest in Andhra Pradesh, it will be our project. That means investor and government project. We will do everything possible to complete your project, and we will nurture continuously. It is a win-win situation. So I am requesting all of you, as on today, if you see, nearly 10 lakh crores, more than 10 lakh crores investment has come as on today. 11 lakh crores investment has come. Another 5 to 6 lakh crores on pipeline. That is the credibility we are having. Lot of opportunities. We are preparing all projects. Anybody is having any doubt, we will give you projects also in different sectors. You can select and you can go further verification. If you are convinced, you can come back. We will ready to execute sincerely. With this wonderful evening, I have taken more time also, but I want to impress upon you, convince you to come and set one industry in Andhra Pradesh. With this, I am thanking all of you. Thank you one and all. రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు.
ఇలాంటి మాఫియా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరన్నారు. ఈ కూటమి ప్రభుత్వం హయాంలో ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు. వాళ్ళు మనుషులకు ఏ రకంగా షాపులు వచ్చాయి, వాళ్ళు ఎలా నడుపుతున్నారో అందరూ చూస్తున్నారన్నారు. గ్రామాల్లో ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు నడుపుతున్నారని, బెల్ట్ షాపులతో పాటు ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం వెనుక ఉన్నది తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, మరో వ్యక్తి కట్టా సురేంద్రనాయుడు అన్నారు. అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్ళు. రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకి, వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు, ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు. ఆ ఫోటోలు ఒకసారి చూపించామో మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. ఒకసారి ఇది తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్ళు. ఏపీ సురక్ష యాప్ మద్యంలో పారదర్శకతకు కొత్త యుగమని మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాకలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సురక్ష యాప్ను నగర మేయర్ పీలా శ్రీనివాస్తో కలిసి లాంచ్ చేశారు. అనంతరం గాజువాక పాత సెంటర్లో ర్యాలీ నిర్వహించి దగ్గరలోని మద్యం షాపులో ప్రజలకు యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి మద్యం బాటిల్ను యాప్ ద్వారా స్కాన్ చేసి నాణ్యతను పరిశీలించే విధంగా ప్రజల్లో విశ్వాసం కల్పిస్తుందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 3 లక్షల బెల్ట్ షాపులు నడిచాయి. ఇప్పుడేమో వాటిని మూసివేశామన్నారు. మద్యం కల్తీలపై 5 లక్షల వరకు జరిమానా, కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయన్నారు. విశాఖ, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, కాకినాడలో నూతన ల్యాబ్లు ఏర్పాటు చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 13 రకాల ఈఎన్ఏ టెస్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిస్టిలరీలు, డిపోలు, షాపులు, బార్లలో ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. వైసీపీ నకిలీ మద్యం దందా, గూగుల్ పెట్టుబడులపై అసత్య ప్రచారం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకున్నటువంటి విధంగానే నడిపే విధంగా ఈ డిపార్ట్మెంట్ నడుపుతాం తప్ప దీన్ని అబాస్పాలు చేసే విధంగా ప్రయత్నం చేసే మటుకి చాలా సీరియస్గా ఉంటాను కూడా హెచ్చరిస్తాం. కావాలని వైసీపీ ఆరోపణ చేస్తుందండి. ఖచ్చితంగా చూసాం కదా, మొన్న కల్తీ మద్యం ములకల చెరువులో వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మా వాళ్ళు బయటికి తీశారు. ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి, ఎందుకంటే మాకు పూర్తి డేటా ఉంటుంది, ఏ నెలలో ఎంత సేల్స్ ఉన్నాయి, ఎక్కడ ఎందుకు తగ్గినాయి అనేది వెరిఫై చేసుకుని అక్కడ ఏం జరుగుతుంది, ఏమైనా ఇల్లీగల్గా జరుగుతుంది ఇమీడియట్ కార్యక్రమం చేస్తాం. దానిలో భాగంగా అక్కడ దొరికిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. వాళ్ళు ఎక్కడో సౌత్ ఆఫ్రికా ఉంటే సౌత్ ఆఫ్రికా కూడా ఇవాళ మేము వాళ్ళందరికీ కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చాం. వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో జనార్దన్ అనే వ్యక్తి కూడా వచ్చి అతను వీడియో కూడా మొన్న లీక్ అయింది, వీడియోలో కూడా క్లియర్గా చెప్పాడు. జోగి రమేష్ నన్ను చేయమన్నారు, 3 కోట్ల రూపాయలు నాకు ఇస్తానన్నారు, నన్ను మోసం చేశారని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. అందుకని సిట్ వేసాం. సిట్ విచారణ జరుగుతూ ఉంది. సిట్ విచారణలో దీంట్లో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, పాత్రలు ఉన్నా, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నా డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఈరోజు షాప్ దగ్గరికి వచ్చి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంటు
ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి పెట్టారో దాన్ని తెలియజేయడానికి, ముఖ్యంగా అవగాహన కల్పించడానికి వారు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా ఈ నాసి రకం మందు చేసేటువంటి వారికి ఎవరైనా సరే వారికి తగిన బుద్ధి చెప్పాలని, అలాగే కస్టమర్ మోసపోకూడదనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి ఖచ్చితంగా కస్టమర్కి ఒక నమ్మకం కుదిరేటట్టుగా, అంటే కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రతిదీ కూడా కస్టమర్ చేతిలో ఉండాలి, ప్రజల చేతిలో ఉండాలనే ఒక ఆలోచనతో ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి తేవడం జరిగింది. మేము క్వాలిటీ ఆఫ్ ది లిక్కర్ మేము ఇస్తున్నాము, విత్ లిమిటెడ్ రీజనబుల్ రేట్తో ఇస్తున్నాము. పబ్లిక్కి అండర్స్టాండేటట్టు చూసేటట్టు ఉన్నాం. ప్రతి చోట ప్రతి షాప్ ముందు కూడా మేము మొత్తము ఏపీ సురక్ష యాప్ గురించి మొత్తము డిస్ప్లే పెట్టాము. వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దానిలో కన్జ్యూమర్ లాగిన్ ఉంటుంది, రిటైల్ లాగిన్ ఉంటుంది. కన్జ్యూమర్ లాగిన్ ఎవరైతే బాటిల్ కొనుక్కున్నారో వాళ్ళు కన్జ్యూమర్ వెళ్ళి వాళ్ళు కన్జ్యూమర్గా ఆ బాటిల్ స్కాన్ చేసుకొని చూసుకుంటే అది ఫేకా ఒరిజినలా అనేది క్లారిటీగా తెలిసిపోద్ది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగం విశాఖలో అభివృద్ధి చెందుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. డేటా సెంటర్ రాకతో పాటు ఎన్నో ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయన్నారు. దీనివల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించడంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా బలపడి జీడీపీ రేటు కూడా పెరుగుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన నిధులను సంబంధిత బాధితులకు చెక్కుల రూపేణా అందజేశారు. ఆ సందర్భంగా ఈ చెక్స్ వచ్చినాయి. రేపు మనం కలిసి ఇక్కడ మా ఆఫీస్లో ఈ చెక్స్ పంపిణీ చేద్దాం. ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ నుంచి అన్న వెంటనే తప్పకుండా రెగ్యులర్గా మా నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఇంచుమించుగా 2 సార్లు ప్రతి 15-20 రోజులకి ఒకసారి ఇదే కార్యక్రమం చేపడుతున్నాం. చాలా మంచి కార్యక్రమం, చాలా ఫాస్ట్గా కూడా ప్రాసెస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఈ సహాయ నిధి. సో తప్పకుండా దీంతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి ఆయన అడిగిన వెంటనే చాలా సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్స్, ఈయన నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం కూటమి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఇక్కడ కలవటం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం గురించి ఇదే ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మనం చూస్తున్నాం. ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఈ సేవలు పొందుతున్నారు. కొంచెం పేమెంట్ ఆర్థిక గతంలో అప్పులు మరీ ఎక్కువగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం ఒక 250 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ నిమిత్తం రిలీజ్ చేయడం జరిగింది. తనకు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టిన ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 32వ వార్డులో 1,42,00,000 రూపాయలు నిర్మించనున్న రహదారుల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. జగన్ ఉత్తరాంధ్రని నిర్లక్ష్యం చేస్తే తమ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేసిందని తెలిపారు. మహావిశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన వార్డులో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో
అలాగే కూటమి నాయకుల ఆధ్వర్యంలో, అలాగే ఈరోజు ఈ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈరోజు ఎల్ఐసి జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. సుమారు 1,50 లక్షలకి ఇవాళ ఆ రోడ్డుని ప్రారంభోత్సవం చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోని ఈ రోడ్డు కంప్లీట్ చేసి, ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా ఎక్కడైతే మన నాగరాజు గారు చెప్పారు, ఇప్పుడు చెప్పారు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని, వాటన్నింటినీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి ఏదైతే ప్రజలకు మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పింది చేస్తున్నాం, చేసి చూపిస్తాం, అప్పుడే ఓటు అడుగుతాను అని నేను చెప్పడం జరిగింది. కాబట్టి అదే విధంగా ముందుకెళ్తాం. ఇవాళ మీరు గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైతే, ఇప్పుడు ఇవాళ మీరు పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి, నెహ్రూ బజార్ దగ్గర నుంచి, ఎస్ఎల్ కెనాల్ దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వాలు పెట్టి, ముఖ్యంగా సావుల మధు సుమారు 2 కోట్లతో సావుల మధు శ్మశాన వాటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు తమ పార్టీ తీవ్ర వ్యతిరేకమని వైసీపీ నేత రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు స్పష్టం చేశారు. నగరంలో ఓ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వచ్చిన ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేక ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేయడంపై మండిపడ్డారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్కు ఎందుకు పెట్టాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకించిన హోంమంత్రి అనిత ఇప్పుడు మాట మార్చారని బాబురావు ఎద్దేవా చేశారు. పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కమిటీ నేతలు ప్రజలకు పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్బంధానికి, కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్క్ ఏర్పాటు విరమించుకునే వరకు ఆందోళన సాగిస్తామని గొల్ల బాబురావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీసి కావాలంటే ఎక్కడైనా కావాల్సిన చోట తీసుకెళ్ళండి. ఇక్కడ ప్రజలు 1% కాదు, ఒక మనిషి కూడా ఆ ఫ్యాక్టరీ పెట్టాలని ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇంకా ఎవరైతే ఆ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెట్టే యజమానులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అక్కడి నుంచి దాన్ని తీసేయాల్సిందిగా ఒక మాజీ శాసనసభ్యుడిగా, ఎంపీ రాజ్యసభగా వేడుకుంటున్నాను. నా మనవి మీరు దయచేసి విని తప్పనిసరిగా అక్కడి నుంచి తీసేయకపోతే చాలా ప్రమాదాలు మనం అందరం కూడా చవి చూడాలి. హోమ్ మినిస్టర్ గారి గురించి నేనేం చెప్పను. హోమ్ మినిస్టర్ గారు ఆవిడ స్థానిక శాసనసభ్యురాలు కదా, ప్రజల గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఏ శాసనసభ్యుడికి కూడా ఉండాలి కదా. మరి ఆవిడకి ఉందో లేదో మీరే తెలుసుకోండి. మద్యం కుంభకోణంలో తప్పించుకోవడం కోసమే వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై కల్తీ మద్యం పేరిట అప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్లో కల్తీ మద్యం ఫార్ములా తయారైంది. తమ అవినీతి, అక్రమాలను, పాపాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ అండ్ కో పీహెచ్డీ చేశారన్నారు. గత 5 ఏళ్లు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్లు దోచుకున్న విషయాన్ని ప్రజల దృష్టికి మళ్లించడానికి జగన్ కుట్రలకు ప్లాన్ చేశాడన్నారు. సెప్టెంబర్ 24న ఆఫ్రికాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును 23వ తేదీన జోగి రమేష్ని ఇంటికి పిలిపించుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీలన్నిటికీ జగన్ గుప్పెట్లో పెట్టుకుని జే బ్రాండ్లు మాత్రమే తయారు చేశారని, దీని ద్వారా రాష్ట్రంలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని, 30 లక్షల మంది అనారోగ్యానికి పాలయ్యారని దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈఎన్ఏని 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తద్వారా మద్యం కల్తీని నివారించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిష్టను ఎలాగైనా దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కుట్రపూర్తిగా ఈ కల్తీ మద్యం ఫార్ములా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే తయారు చేసినట్టుగా కనబడుతుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 24ని ఆఫ్రికా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును 23నే జోగి రమేష్ గారు కలవడం, ఇంటికి పిలిపించుకోవడం అనేటువంటిది సారి అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా చిన్ననాటి స్నేహితులు కావడం, నకిలీ మద్యానికి ప్రణాళికలు రచించారనేటువంటిది వాస్తవం కాదా అని చెబుతున్నారు. అలాగే జోగి రమేష్ అనుచరుడు సురేష్ మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకీని ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు.
మీ కుట్రని మళ్ళీ ప్రభుత్వం మీద ఆపాదించడం, ఆ ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్ గుప్పిట్లోనే ఆ జే బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. దానివేళే మీ అందరికి ఇప్పుడే చెప్పాను, 30,000 మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. అందులో కూడా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి ఆ 5 ఏళ్ళు సరఫరా చేసినటువంటి బ్రాండ్స్ని చెన్నై, బెంగళూరుతో పాటు అమెరికా ల్యాబ్స్ కూడా కన్ఫర్మ్ చేశాయి. నగర వ్యాప్తంగా వ్యర్థాలు పారవేయడాన్ని నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ సాంకేతిక ద్వారా నిత్య పర్యవేక్షణ జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గాగ్ తెలిపారు. డ్రోన్ల ద్వారా సేకరించిన దృశ్యాలను సిటీ ఆపరేషన్ సెంటర్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తున్నామని, ఆ ఆధారంగా జీవీఎంసీ షీ టీమ్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని, జరిమానాలు విధించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బుధవారం రాత్రి 4వ జోన్ పరిధిలో పూర్ణ మార్కెట్ నుంచి కనక మహాలక్ష్మి ఆలయ జంక్షన్ వరకు డ్రోన్ ఏఐ ఆధారిత పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో టౌన్ కొత్త రోడ్డు నుండి కనక మహాలక్ష్మి ఆలయం వరకు ఉన్న ఫుట్పాత్ల వెంట అధికంగా వ్యర్థాలు పేరుకుపోయినట్లు గమనించామని, ఆ ప్రాంతాల్లో దుకాణదారులతో చాలా మంది డస్ట్బిన్లు వినియోగించకపోవడం గుర్తించామని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ఫుట్పాత్లు, కాలువల్లో వ్యర్థాలు వేయడాన్ని అరికెట్టేందుకు జీవీఎంసీ ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు కమిషనర్ వివరించారు. డ్రోన్లు, ఏఐ సాంకేతిక ద్వారా వ్యర్థాలు వేస్తున్న వ్యక్తులు లేదా వ్యాపారాలను గుర్తించి షీ టీమ్స్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ చర్యల్లో భారీ జరిమానాలు విధించడం, ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయడం, అవసరమైన అమలు చర్యలు చేపట్టడం ఉంటుందని కమిషనర్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో పార్టీ మనుగడ ఉండదనే భయంతో ఆ వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. నగరంలో విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మన్నలను పొందిన సీఎం చంద్రబాబు పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అన్పార్లమెంటరీ భాష వాడడానికి సిగ్గులేదా అని జగన్ రెడ్డిని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్ మతి భ్రమించి పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. విశాఖ గూగుల్ సెంటర్ ఏర్పాటులో తమ ప్రమేయం ఉందని జగన్ చెప్పడాన్ని ఖండించారు. జగన్ పేటీఎం బ్యాచ్ నాయకులు డేటా సెంటర్ వల్ల ఆస్తులను, ప్రజలకు, పర్యావరణానికి ముప్పు కలుగుతుందని ప్రచారం, ఆందోళన చేస్తున్నారని అప్పలనాయుడు తెలిపారు. దీన్ని బట్టి వైసీపీ నేతలు తమ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాబోయే రోజుల్లో విశాఖ గొప్ప ఐటీ కేంద్రంగా మారడం తథ్యమని చెప్పారు. డేటా సెంటర్ వస్తే భూమి, నీరు, విద్యుత్తు అన్నీ కూడా వృధా అవుతాయి, ఇబ్బంది అవుద్ది ప్రజానీకం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అని టీం, వాళ్ళ టీము ఒకలాగా మాట్లాడుతుంది. పేటీఎం టీం ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే కేవలం ప్రజల్ని ఆనందంగా ఉంటే ఇబ్బందిగా పడ్డానికి చేస్తున్న కార్యక్రమాన్ని చెప్తున్నాం. 22 ఆగస్టులో మేల్యాల్లో మేము శంకుస్థాపన చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ప్రెస్ మీట్లో. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజే మీరు శంకుస్థాపన చేస్తే 25 వరకు మీరు మొన్న ఎన్నికల వరకు మీరు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళారా? భయపడ్డారా? మీ దందాలు చూసి ఇబ్బంది అవుతుందని ఆ సెంటర్ వెనక్కి వెళ్ళిందా? మిగతా సెంటర్ లాగా భయపడి వెనక్కి వెళ్ళారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెస్ మీట్ లోనే మీ టీం దగ్గర డేటా సెంటర్ లేదని అసహనం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ మీ దగ్గర డేటా లేనప్పుడే మాట్లాడడం, డేటా లేనప్పుడే అసలు గూగుల్ డేటా సెంటర్ కోసం మాట్లాడే హక్కు, అర్హత ఏముంది మీకు? మీకు నాలెడ్జ్ ఉందా? అసలు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో, వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు ఇంటర్నేషనల్ గూగుల్ సెంటర్ విశాఖ నగరాన్ని ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరం, ఒక సేఫ్టీ నగరాన్ని విశాఖ నగరంలోనే పెడుతున్నామని వారు ముందుకు వస్తే, అలాంటి సమయంలో కూడా కనీసం ఆ డేటా సెంటర్ కోసం విమర్శలు చేసే వ్యక్తిని కూడా ఈ ప్రజానీకం చూస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు డేటా సెంటర్ ఏంటి? కంప్యూటర్ యుగం ఏంటి?
మా మిత్రులు కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మా గ్రామాలంట కత్తులు పెట్టుకున్నవాడు కత్తులో చేతిలో పట్టుకున్నవాడికి కంప్యూటర్ కోసం ఏం తెలిసేయండి. నిజమే అనిపిస్తుంది ఇది. ధర్మేంద్ర గ్రూప్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నగరంలో ఓ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు, సత్తి రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు రాజులపల్లి శ్రీనివాసరెడ్డి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్స్ కె రవిరాజ్ వర్మ, ఆనంద్ ధర్మాలను సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా సంస్థ వెంచర్ను రూపొందించడం అభినందనీయమన్నారు. ధర్మేంద్ర గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ తొలి ఏడాదిలో వేసిన అన్ని ప్రతిష్టాత్మకమైన వెంచర్లు ఎంతో సక్సెస్ అయ్యాయని చెప్పారు. ఏడాది కాలంలో ప్రజల విశ్వాసాన్ని పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని వెంచర్లు వేస్తామన్నారు. ఈ రోజుల్లో ప్రస్తుతం విశాఖపట్నం లాంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. రియల్ ఎస్టేట్ పెద్దలు చెప్పినట్టు చాలా డల్గా ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఫీల్డ్ అది. అలాంటి ఫీల్డ్లో మరి హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ధర్మాన ఆనంద్ గారు ఇంత ధైర్యం చేసి ఆయన ముందుకు వెళ్ళటం అంటే ఇది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. నేను ఆయన ధైర్యాన్ని, ఆయన యొక్క సాక్రిఫైస్ని, ఆయన యొక్క ముందు చూపుని మెచ్చుకుంటున్నాను. ధర్మాన్ డెవలపర్స్ ఎండీని మాట్లాడుతున్నాను. నా పేరు ధర్మాన ఆనంద్. మనం కంపెనీ స్థాపించి 1 year అయింది. 1 year సందర్భంగా మీ అందరిని ఇన్వైట్ చేసాం. ఈ 1 year మనం ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఆనందపురం దగ్గర ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. విల్లా ప్రాజెక్టు. విల్లా ప్రాజెక్ట్ అంటే విల్లాస్ కట్టి ఇవ్వడం కాదండి, ఓన్లీ ఫర్ 400-500 square yardsలో విల్లా కట్టుకొని అనువుగా ఉండే స్థలాన్ని మనం ఉడా అప్రూవల్తో రేరా అప్రూవల్తో కలిపి మనం ఈ ప్రాజెక్ట్ని స్థాపించాం. ఇల్లు రేపు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఉపయోగపడతారు. మనం అందరం వీరు వారు అనే తారతమ్యం చూడకుండా నా దగ్గర నా సహకారం, నా చేతనైన సహకారం చేసుకుంటూ ఇట్లా కుర్రోళ్ళందరినీ, యువకులందరినీ ఉత్సాహపరుస్తూ వ్యాపార పరంగా నా సాయం చేస్తున్నాము. అలాగే పెద్దలు బాబురావు గారితో అడుగుతాను, ఏమన్నా ఉంటే సాయం చేయడన్నా, ఇలా ఉంటే పైకి పోతామంటే ఆయన కూడా నా మాట గౌరవించి ఈ సభకు రావడం జరిగింది. అలాగే సత్యరామకృష్ణారెడ్డి గారు, కెప్టెన్ రామారావు కొడలి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో మాలధారణ చేసిన భక్తులకు, సామాన్య భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వేరువేరుగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి బొడ్డు పోలారావు, అర్చకులు కామేశ్వర శర్మ, అన్నదాన కార్యక్రమం దాత సూరడ బాబ్జీ మీడియాతో మాట్లాడారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లి అని చెప్పారు. అమ్మవారిని దర్శించి పూజలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని తెలిపారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు, దాతలు సహకారంతో ఆలయ అభివృద్ధితో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం, ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు బొడ్డేటి ప్రసాద్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తల్లి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తుంది, పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కష్టాలతో వచ్చి కోర్టులు, కేసులు ఎక్కిన వాళ్ళు ఇక్కడికి వచ్చి 9 వారాల అమ్మకి పాలస్థానం, గంగస్థానం ఇచ్చినట్టయితే, ముర్రాటి నీళ్ళు వేసినట్టయితే 9 వారాలు చేస్తే అలా 9 వారాలని మొక్కలు అమ్మని మొక్కితే మాత్రం కంపల్సరీగా అనుకున్న పనులు జరుగుతున్నాయి. కె కామేశ్వర శర్మ, రేణుకా ఎల్లమ్మ ఆలయ అర్చకుడిని. ఈరోజు అన్నదానం జరుగుతోంది. ప్రతి గురువారం లాగే ఈరోజు కూడా అన్నదానం సుమారు 200 మంది భక్తులకి అన్నదానం జరుగుతుంది. ఎవరెవరో ఎన్ని విధాలుగా అమ్మవారికి వాళ్ళ కోరిక నెరవేర్చడానికి అన్నదానం నిర్వహిస్తున్నారు. అలాగే ఎంతమంది డోనర్స్ కూడా ముందుకొచ్చి మా అన్నదానాన్ని ముందుకు సాగనిస్తున్నారు. ఈ అమ్మవారిని మొక్కుకుని ఏవైనా కనుక సంతానం గురించి కానీ, శరీర ఆరోగ్యం గురించి కానీ, వివాహం గురించి కానీ, మరి ఏవే సమస్య అయినా సరే అమ్మవారి మొక్కుకొని ఆవిడకి వచ్చి ఒక 9 వారాలు కనుక ఆవిడని పూజించుకుంటే
అవి కంపల్సరీగా వారికి ఎటువంటి కోరుకున్న ఎటువంటి కష్టాలను కూడా తీరుతాయి. అలాగే ప్రతి లక్షవారం మధ్యాహ్నం 12:30కి అన్నదానము, సాయంత్రం అమ్మవారికి 6 గంటలకి పాలాభిషేకము మరియు జలాభిషేకం జరుగుతుంది. ఈ జలాభిషేకం పాలాభిషేకంలో అనేక మంది మహిళా భక్తులు పాల్గొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అలాగే అమ్మవారికి రాబోయే నాగల చవితి రోజు కూడా చాలామంది భక్తులు వచ్చి ఓం నమశివాయ శంభో శంకర మహాదేవ. మాది ఈరోజు అల్లిపురం కెప్టెన్ రామర్ జంక్షన్లో కొలువై ఉన్న శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతి లక్షవారం అన్నదానం జరుగుతుంది. భక్తులకి కోరిన కోరికలు తీర్చే మహా తల్లి కలపవల్లిగా వెలిసింది ఇక్కడ. ఆ తల్లి భక్తులు వచ్చి ఇట్టే సంతానం లేకపోయినా సంతానం కోరుకుని సంతానం కలిగిస్తుంది. అలాగే పెళ్లికాల అమ్మాయి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మరి నిత్యం భక్తులు తండగా అమ్మవారు 7-20 సంవత్సరాలు అయింది. ఆలయ నిర్మాణం చేసి 20 సంవత్సరాలు కావస్తుంది. నేటికి లోటుపాట్లు లేకుండా భక్తులు కానీ కమిటీ వారు కానీ చల్లగా చూస్తుంది. ఎల్లవేళలా తల్లి దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం తిరునక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఈ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నలాయిరి దివ్య ప్రబంధ పారాయణ సేవ అత్యంత వైభవంగా జరిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన. వచ్చే నెలలో విశాఖ వేదికగా జరగనున్న సిఐఏ సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. కూటమి పాలనలో కల్తీ మద్యం తయారీపై పలు ఆరోపణలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని విమర్శ. గాజువాకలో ఏపీ సురక్ష యాప్ను ఆవిష్కరించిన మంత్రి కొల్లి రవీంద్ర, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. మద్యం అమ్మకాల్లో పారదర్శకతకు ఏపీ సురక్ష యాప్ నిదర్శనంగా నిలుస్తుందని వెల్లడి. నగరంలో కొనసాగుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పర్యటన. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని డేటా సెంటర్ ఉపయోగాలు వెల్లడించిన రఘురామ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.